నెలల కోసం అన్న ఈ సినిమాలో తాను చేస్తున్నదేమిటో తెలుసా? తానే ప్రత్యేక హోదాను తాకట్టు పెడతాడు. 5 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళను జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తాడు, పీడీ యాక్టులు తెలిసే కార్యక్రమాలు చేస్తాడు, కేసులు పెట్టించే కార్యక్రమాలు చేస్తాడు. కానీ ఎన్నికలకు 6 నెలలు ఉన్నాయా? 3 నెలల కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా? నల్ల చొక్కా వేసుకుంటాడు. నల్ల చొక్కా వేసుకుని ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి మొదలు పెడతాడు డ్రామాలో చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం 3 నెలల కోసం ఈ పెద్ద మనిషి ఏం చేస్తారో తెలుసా? 5 సంవత్సరాల పాటు పొదుపు సంఘాలకు చెందినకు రుణమాఫీ అన్న సంగతి ఊసి ఎత్తడు. కానీ ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం ఏం చేస్తారో తెలుసా? పసుపు కుంకుమ అని చెప్పి కొత్త డ్రామా మొదలు పెడతాడు. పొదుపు సంఘాలకు చెందిన రుణాలు వడ్డీలతో సహా కలిసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యే నాటికి 14,000 కోట్ల రూపాయలుంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఆ పొదుపు సంఘాలకు చెందిన రుణాలు ఏకంగా 25,000 కోట్ల రూపాయలకు ఎగబాకాయి. వడ్డీలతో కలిపి వడ్డీలతో కలిసి మోపుడే 25,000 కోట్ల రూపాయలకు చేరిన తాను చేసిన తప్పును మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోకుండా పసుపు కుంకుమ పేరుతో మళ్లీ అక్క చంద్రమ్మను మోసం చేయడానికి మళ్లీ డ్రామాను మొదలు పెడుతూ సినిమా నెంబర్ 2లో చేస్తాడు పాత్ర. ఇదే పెద్ద మనిషి రైతులందరికీ కూడా మనం 50,000 రూపాయలు ఇస్తాము, పెట్టుబడి విధిస్తాము అని చెప్పి మనం చెప్తే ఈ పెద్ద మనిషి ఏం చేస్తారో తెలుసా? చివరి బడ్జెట్ 6వ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే 6వ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్